బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ఫిలిం నగర్ లో BMW కారు భీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన BMW కారు డివైడర్ ను ఢీకొట్టింది. కారులో ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, హైదరాబాద్ ఫిలిం నగర్ లో BMW కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వస్తున్నటువంటి కారు డివైడర్ ని ఢీకొట్టింది. ఆ టైంలో రోడ్డు మీద ఎలాంటి వాహనాలు లేకపోవడం వల్ల ఎవరికి ప్రమాదం జరగలేదు. అయితే ఓవర్ స్పీడే ప్రధాన కారణము అని చెప్తున్నారు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడం వల్ల డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఎలాంటి ప్రమాదం కూడా కాలేదు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, ఆ కారు ఎవరి పేరు మీద ఉంది అన్న వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. కేవలం ఓవర్ స్పీడే కారణమా, లేకపోతే మద్యం సేవించేమైనా సరే తను డ్రైవింగ్ చేశాడా, లేక బ్రేక్స్ ఏదైనా సరే పడక డివైడర్ ని ఢీకొట్టాడా అన్న కోణంలో కూడా పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రీసెంట్ గా జరుగుతున్నటువంటి రోడ్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా ఓవర్ స్పీడ్ నడపడం వల్లనే ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. రీసెంట్ గానే ఇటు చాలా ప్లేసెస్ లో ఓవర్ స్పీడ్ గా వస్తున్నటువంటి కార్లు ఎదురుగా వస్తున్నటువంటి బైక్ ని ఢీకొట్టడం, నిన్న ఉప్పల్లో జరిగినటువంటి ఘటన మరొకసారి ఇలా కారు బీభత్సం సృష్టించింది. అయితే నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఉప్పల్ పరిధిలో కూడా బైక్ మీద వెళ్తున్నటువంటి ఫ్యామిలీని ఓవర్ స్పీడ్ గా వస్తున్నటువంటి కారు ఢీకొట్టడంతో భార్యాభర్తలు ఇద్దరు చనిపోయారు. తమ కొడుకుకి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే రీసెంట్ గా ఒక కానిస్టేబుల్ ని కారు ఆపేటువంటి ప్రయత్నంలో అతన్ని ఢీకొట్టుకుంటూ వెళ్లడము, ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో పలు పోలీస్ కమిషనరేట్ లో ఇక్కడికక్కడ కేసులు నమోదు చేస్తున్నప్పటికీ కూడా వాహనదారులు అయితే మాత్రం ఎలాంటి మార్పు కూడా రావడం లేదు. వాహనదారులు ఇటు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎదుటి వాళ్ళ ప్రాణాలను తీయడంతో పాటు వాళ్ళ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ చాలా నెలకొంటున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే వాహనదారులు ఓవర్ స్పీడ్ ని తగ్గించి అటుగా సిగ్నల్స్ జంప్ చేయడం కానీ, లేకపోతే రోడ్డు క్రాస్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నా కూడా వీళ్ళు సిగ్నల్ జంప్ చేయడం, ఓవర్ స్పీడ్ చేయడం ఇలాంటివన్నిటినీ కూడా మానేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు అని చెప్పేసి పోలీసుల అవేర్నెస్ కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఫిలిం నగర్ లో BMW కారు బీభత్సానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నెంబర్ ప్లేట్ ఆధారంగా కారు ఎవరిది, ఆ కారులో ఉన్నటువంటి ID కార్డ్స్ వీటి ఆధారంగా కూడా ఆ కార్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నిటిని సేకరించే పనిలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుజాత.